అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కడపలో మండల కేంద్రంలో చాలా కాలం నుంచి దాదాపుగా 25-30 ఏళ్ళ కళ నెరవేర్చాం. సెట్టిబలిజ కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని ఇక్కడున్న ఈ మండలంలో ఉన్న పెద్దలందరూ, ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అది వాళ్ళకి నెరవేరింది. మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో సెట్టిబలిజ కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసి వాళ్ళు ప్రారంభించాం. 1,05,00,000 దాకా ఎప్పుడు పెట్టాం. ఇంకా పనులు జరుగుతున్నాయి. అవి కూడా అయితే దాదాపుగా 1,10,00,000 రూపాయలు ఇప్పటికీ దీనికి ఖర్చు పెడుతున్నట్టుగా అవుతుంది. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కూడా దీని అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇవాళ ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలకి, అన్ని కులాలకి కూడా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చాలా శరవేగంగా చేశాం. దాదాపుగా బీసీలందరికీ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ మాకంటూ కళ్యాణ మండపం ఉండాలి, మా ఐడెంటిటీ ఉండాలని కోరుకుంటున్నారు. వాటన్నిటి నిర్మాణం చేస్తున్నాం. కాకినాడ రూరల్ మండలంలోని, కడప మండలంలోని 2 అంబేద్కర్ భవనాల నిర్మాణం కూడా పూర్తిగా వచ్చాయి. వాటిని కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. వాకలపూడిలో కూడా ఒక అంబేద్కర్ భవన్ నిర్మాణం జరుగుతోంది. దాన్ని కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేస్తాం. ఇప్పటికీ 3 మత్స్యకారుల కోసం కళ్యాణ మండపాలు నిర్మాణం చేశాం. అదేవిధంగా యాదవులకు కానీ ఇతర కమ్యూనిటీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని ముఖ్యమంత్రి గారు ఏదైతే సొంతం చేసుకున్నారో అట్లాగే ఇక్కడ కూడా మేమందరం సమానం, అన్ని కులాలు సమానం, అన్ని కులాలకి సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి, సమానమైన అభివృద్ధి కలగాలి అని మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడిగా నేను పనిచేస్తా ఉన్నా. కులాలకి, మతాలకి అతీతంగా మా టీం అంతా పనిచేస్తుంది. ఇవాళ ఇంత గొప్పగా దీని నిర్మాణం పూర్తి చేయగలిగామంటే మా కడప మండలం నాయకులందరూ కూడా దీంట్లో పూర్తిగా నిమగ్నం అవడం వల్లనే ఈ పనులన్నీ చేసాం. ఇదే విధంగా ఈరోజు కడప వాకింగ్ ట్రాక్ ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో దాని నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. జిమ్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వీటన్నిటిని కూడా నిర్మాణం త్వరితగతిన చేయడానికి చర్యలు తీసుకున్నాం. వాళ్ళు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా కడప టీము చాలా బ్రహ్మాండంగా మా నాయకులందరూ, మా ప్రజాప్రతినిధులందరూ పనిచేస్తూ ఉన్నారు. వెంకే శ్రీలక్ష్మి సత్యబాబు గారు, మా ఎంపీపీ గారు, మా జడ్పీటీసీ గారు ఏళ్ల సుబ్బారావు గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కరుణాస సీతారామాన్యాల గారు, మా మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ గారు మా చింతా ఈశ్వరరావు గారు, సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు రొక్కాల గణేష్ గారు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు మొదలుకొని ప్రతి ఒక్కరూ అందరం కలిపి, పార్టీలో పదవులు లేని నాయకులు చాలామంది ఉన్నారు, అందరం కూడా కలిపి ఒక టీమ్గా ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. మేము భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించారు. గతంలో ఇక్కడ స్థానికంగా నన్ను ఆశీర్వదించారు. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ముఖ్యమంత్రి గారు చేసి చూపించారు. దాంట్లో మేము భాగస్వాములు అయ్యాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఆశీర్వదించండి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రతి ఒక్కరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలనే దృక్పథంతో ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారో వారికి అండగా మేమందరం ఉంటాం. పేదల పక్షాన్ని నిలబడి పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలా విమర్శలు ఎదుర్కొని కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారికి అండగా ఉంటామని చెబుతూ ఈ ఒక్క నియోజకవర్గంలో దాదాపుగా 31,000 పైగా 32,000 పట్టాలు ఇస్తూ ఉన్నాం. ఇది చరిత్ర. ఇది పేదలందరికీ, ఇల్లు లేని వారికి ఒక కళ. ఈ పట్టాలు ఇవ్వడమే కాదు, డీఫామ్గా కాకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ కూడా మేము ఇప్పటికీ అన్నీ అందించాం. ఇంకా కొన్ని అందించాల్సి ఉంది. వచ్చే వారం రోజుల్లోపు పనులు శరవేగంగా జరుగుతాయి. వాటిని కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సెట్టిబలిజ సంఘం మండల నాయకులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీలకి అతీతంగా ఇవాళ వచ్చి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అభినందించారు. వారందరికీ పేరు పేరున, ఆ సంఘంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.